రేయ్ నోరు తెరకూడదు, ఓకే? చుప్ రాహో, నో హిందీ, ఓన్లీ తెలుగు. అప్పుడే డబ్బులు వస్తాయి. ఇక్కడే ఆపు, బండి ఎవరు చూడకూడదు. ఈవిడ సిస్టర్ ఎంజీ. మీరు కజిన్స్ అని చెప్తుంటే మా అన్న పిల్లల్లా కనిపిస్తున్నారు వీళ్ళు. ఓ అలాగా, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఒకటేలా చదువుకున్నారు, పక్క పక్కనే ఉంటారు. మీ ఇద్దరికి చదువు మీద ధ్యాస మట్టుకే ఉండాలి. సరే రే క్యాంపస్ బోర్డు చూసావా? కార్ ఇక్కడ ఆపుదావా? బెంజ్లో వచ్చి ఇక్కడ దిగాల, లోపలికి పోని. 10 మందిని చూడండి. నువ్వు ఏసీ 2 సార్లు హారన్ కొట్టు. అలా చెయ్యాలి. ఎవర్రా అది? ఎవరో గొప్పింటోళ్ళ అబ్బాయి అనుకుంటా. స్టాప్, ఇక్కడే ఆపు. బండితో వాడిని లేపేద్దామా? కార్ని సర్వీస్లో వదిలే, ఓకేనా? కమాన్. ప్రశాంతమైన వాతావరణం, ఐ లైక్ ఇట్. ఫాదర్ మా డాడీ. నీకు పిచ్చా? మా డాడీ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. అది కాదు, నీలాంటి కర్రివాడి తెల్లవాడిని తీసుకొచ్చి నాన్నని చెప్తే నమ్మడానికి నాకు పిచ్చా? క్యా బోలా? హిందీలో మాట్లాడొద్దు. వీడి స్టూడెంటా లేక పేరెంటా? హలో బ్రదర్, ఫస్ట్ ఇయర్ కదా? అవును. నీ పేరేంటి? రే ఇక్కడ ఉన్నట్టు దిక్కుమాల పేర్లని అక్కడికి వెళ్ళి చెప్పొద్దు. నా పేరు విజయ్, ఊరు తిరుపతి. అయితే నీ అబ్బా కూడా డబ్బులు దండిగా ఉన్నాయని చెప్పు, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రా 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 రా, ఎత్తుకోవాలా? రా బంగారం, భయపడకు. నాన్నని పంపించేసి వస్తాను. రా నాన్న. కొత్త వాతావరణం, ఇక మనసులో పాటలు కవితలు మాత్రమే ఉంటే సరిపోదు, చదువులోనూ కొంచెం. సరే నాన్న. రేయ్ వాడిని చూస్తుంటే ఫస్ట్ టైం సిటీకి వచ్చాడని వాళ్ళ నాన్న మొహం చూస్తేనే అర్థమైపోతుందిరా. వాళ్ళు వచ్చేసారు. హాయ్ అండి. హాయ్ హాయ్. అన్నా, రే సుబ్బారావు, మా వాడిని బాగా చూసుకో. మీరు ఇంతగా చెప్పాలా అన్నా? మీ ఓడు మా ఓడు కాదా అన్నా? మీ అంత ఇక్కడే ఉన్నాం కదా అన్నా. కాలేజీలో ఉండే పిల్లకాయల ముందంతా నా దగ్గర ఉన్న ఈ ఫారిన్ కత్తితో ఒక ఆట ఆడుకోనా అన్నా? చాలా రోజులైంది నా రక్తాన్ని కల్లారా చూసి. సరే, ఓవర్ యాక్షన్ చేయొద్దు. బాబాయ్ అదేం వద్దులే. వద్దంటే వద్దులే. సరేరా, తన్నెవరు చూడక్కర్లేదు. ఇలా చూడు, నేను ఇచ్చిన ఫోన్ సిమ్ కార్డ్ తీసేసి మాత్రమే ఆన్ చేయి. ఓకే బాబాయ్, నేను అది బయటికే తీయను. హేమంత్, విజయ్, శ్యామ్ సుందర్, కాయల్. ఇక్కడ ఎలా ఉండాలనే నిబంధనలన్నీ హాస్టల్ మ్యాగజైన్ లో అంతా వివరంగా ఉంటుంది. దాన్ని రూమ్ బాయ్ వెన్ని అందరికీ తెచ్చిస్తాడు. అది బాగా చూసుకోండి. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలన్నది కరెక్ట్ గా తెలుసుకోండి. అర్థమైందా? అందరూ రూమ్స్కి వెళ్ళండి. ఈ టైంలో పోయి స్నానం చేస్తున్నావా? త్వరగా స్నానం చేయి. నమస్కారం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటారా? వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉంటారు. ఈ రోజు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కదా, కొంతమంది సెకండ్ షోకి వెళ్ళి ఉంటారు. ఈ రోజు మీరు ముఖ్యంగా పరిచయం చేసుకోబోయే వ్యక్తుల గురించి నేను వివరంగా చెప్తాను. అప్పుడు వాళ్ళ గురించి మీకు వివరంగా అర్థమవుతుంది. వీళ్ళలో ముఖ్యమైన వాడు మస్తాన్ అని పిలువబడే సెబాస్టియన్. మన చిన్నప్పటి నుంచి వాడిక్కడే ఉన్నాడు. వాడిక్కడికి ఎప్పుడొచ్చాడు, ఏం చదువుతున్నాడన్నది ఫాదర్స్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ వాళ్ళని అడగలేదు. వీడు మస్తాన్కి రైట్ హ్యాండ్, క్లచ్ రాఫీ. మస్తాన్కి నచ్చే జానపద గీతాలు పాడటమే క్లచ్ మెయిన్ పని. వీడే ఫ్రెడ్డీ. ఎప్పుడూ కూడా వీడుంటాడు కాబట్టి వీడికే ఇంకో పేరు కూడా ఉంది, సంటోడు. ఇందులో మస్తాన్ని మటుకు ముందు చూశారంటే నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకోండి. అది ఇక్కడ ఆచారంగా మారిపోయింది. ఇప్పుడు ఫాదర్స్ ఇద్దరూ దేనికోసం బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోగా సీనియర్స్ మిమ్మల్ని ఏదన్నా ర్యాగింగ్ చేస్తే అది సంతోషంగా తీసుకోండి. అది వదిలేసి ఇదంతా తీసుకెళ్లి ఫాదర్ దగ్గర చెప్పారంటే అది మీకే పెద్ద ప్రమాదం. కొంతమంది సెకండ్ షో సినిమాకి వెళ్ళానన్నారు. మురళీకృష్ణ, అనిల్ కుమార్, మీరిద్దరూ పైకి రండి. ఇలా చూడండి, తిరిగి వచ్చేటప్పుడు శబ్దం చేయకుండా తలుపు తీసి లోపలికి రండి. చిన్న శబ్దం వచ్చినా నా నిద్ర చెడిపోతుంది. వీడో చంటి బిడ్డ, మనల్ని ఎందుకు రమ్మన్నాడు? వాళ్ళిద్దరు వద్దా? మెల్లగా వేయండి అని చెప్పాను కదా, నిద్ర చెడింది. రే చెప్పినట్టు చెయ్యి, చెప్పేది నీకే. రే నోరు తెరిచి పైకి చూడు, లేకపోతే పళ్ళు పీకేస్తా. మస్తాన్. ఇక్కడ ఎవడరా కాయలంటోని? ఎస్,
నేనే కాయల్. బిజు మోహన్ నేనే. ఇద్దరు రండి. 112 మీరిద్దరు ముందుకు రండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మురళీకృష్ణ పీకే. బాగుంది, చాలా బాగుంది. నీకు ఫ్లూట్ వాయించడం తెలుసా? అది కొంచెం తెలుసు. కొంచెం. ఇల్లు ఎక్కడ? అనంతపురం. అనంతపురం డిస్టిక్ మొత్తం నీదే అన్నట్టు చెప్తాను. నువ్వేమన్నా రాజావా? కరెక్ట్ అడ్రస్ చెప్పు. అనంతపురం డిస్టిక్ తాడిపత్రి. నీ డీటెయిల్స్ చెప్పు. అనిల్ కుమార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారి పేరు రామకృష్ణ. వైజాగ్లో ఎల్డీ క్లర్క్గా ఉన్నారు. ఇలా చూడు మురళీకృష్ణ, నువ్వు సంతోషంగా నీ టీషర్ట్ని తీసి పడేసాయి. ఆ తర్వాత కృష్ణుడిలాగా ఫ్లూట్ వాయించు. ఈ మామ వింటాడు. వెళ్ళు 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 వెళ్ళు. క్లర్క్ కొడుక, లెక్కలు బాగా చూస్తావా? ఏదో కొంచెం. అయితే ఒక లెక్కకు జవాబు చెప్పు. 3,16,032 ఇంటూ 2,14,012. ఒక్క అంకె తప్పు వచ్చినా నిన్ను ఎలా కొడతానో నాకే తెలీదు. అర్థమైందా? నువ్వు ఇటు రారా. రారా అన్న పక్కెళ్ళ నుంచో. నీ పేరేంట్రా? కాయల్. నువ్వే పెద్ద ప్లేయర్ అని విన్నాను. ఏమాట ఆడతావురా? వాలీబాల్. గోల్ కొడతావా నువ్వు? అటుపోయి నిల్చో. కొట్టిన తర్వాత పోదులే గాని. ఎన్ని కొడతావు? వీళ్ళల్లో ఒకరిని బెంచ్ ఓనర్ని పిలువనే లేదు. పిలవడానికే వెళ్ళారు. మీ ఊర్లో కాలేజ్ లేకనా మీరు ఈ కాలేజ్కి వచ్చారు? నోరు తెరిస్తే మీ ఊరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా నాన్న ఇక్కడే చదువుకున్నారు, అందుకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కానీ ఆ ఊరోళ్ళు చాలా అందంగా ఉంటారు. రేయ్, ఆ లూజ్ గడ వైలెన్ తీసుకెళ్ళాడు కదా. వాడు ఫాదర్ రూమ్ గడప దగ్గరే ఉన్నాడు. ఇదెవరు? బెంచ్ కార్ ఓనర్ వచ్చేసారు. రండి రండి, వెల్కమ్ వెల్కమ్. అయ్యో, నేను కొంచెం నిద్రపోయా. ఇక నిద్రపోకుండా నేను చూసుకుంటానులే. ఇంకేంట్రా విశేషాలు? ఇక మీదట మిమ్మల్ని మేము నమ్ముకున్నాం. మిగతా వాళ్ళంతా ఆటోలోనో వచ్చారు. వాళ్ళంతా బిచ్చగాళ్ళు. బెంజ్లో వచ్చింది తప్పైపోయింది. అది వదిలి మనం టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఈ బెంచ్ కార్ ఓనర్తో మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళి మేము కొంతమందికి కొంత ఫుడ్ ని తీసుకొని వచ్చేస్తాం. మాక్సిమం 8-10 రూపాయలు అవుతుంది. ఓ అంతేనా? నేనేమో అనుకున్నా ఇదంతా నాకు దుమ్ముతో సమానం. ఇప్పుడే తీసుకో, 100 రూపాయలు ఉన్నాయి. మొత్తం నువ్వే తీసుకో, చిల్లర కూడా నువ్వే ఉంచుకో. 100 రూపాయల? సంతోషమేనా? మేము 10,000 అవుతుందని చెప్తే నీకు తమాషగా ఉందారా? 10,000? చూడండి, మీరు ఆ బెంచ్ కార్ చూసి ఇదంతా చేస్తున్నారంటే మోసపోయినట్టే. ఆ బండి నిజమైన ఓనర్ లాజర్. అయితే నీ గురించి చెప్పిందంతా మరి బెంజ్. నేను బుక్కులకని తెచ్చుకున్న డబ్బులు ఇంకా 100 రూపాయలున్నాయి, అది కూడా ఇస్తా. ఇదిగో. దేవుడా, నా పళ్ళు. నీకు మమ్మల్ని చూస్తుంటే తమాషగా ఉందా? నేనేం చేశా? లుంగి ఇప్పి ఇక్కడనే నిలబెట్టాను రా. అయ్యో వద్దన్నా. రే, కింద నుంచి సిగ్నల్. వాళ్ళు వచ్చేసారు అనుకుంటా. నువ్వు వెళ్ళి లైట్ ఆపు. అందరు కిందికి వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. టార్చ్ తీసుకొని ఫాదర్ ఇప్పుడు ఇక్కడికే వస్తారు. అందరు సైలెంట్ గా ఉండండి. లూయిస్ మేనేజ్ చేస్తాడు. ఫాదర్ ఎవరది? నేనే ఫాదర్ లూయిస్. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సొంతంగా ప్రాక్టీస్ చేస్తే నా వల్ల ఏం కావడం లేదు ఫాదర్. మిమ్మల్ని అడిగి నేర్చుకుందామని వచ్చాను ఫాదర్. ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన చేతులు మీవి. అదంతా కరెక్టే, కానీ ఈ టైంలో కొత్తగా వచ్చిన వాళ్ళు నలుగురే కదా. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అది సరే, రేపు నీకు పోటీ ఏం లేదుగా? అందరూ పడుకున్నారు ఫాదర్. మేల్కునుంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను? సరే అయితే లోపలికి రా. ఊరికే నా టైం వేస్ట్ చేయకూడదు. రేయ్, నీ డబ్బులు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నేను చూశానంటే ఖచ్చితంగా ఎత్తేస్తా. పోరా. నా దగ్గర ఉంటే కదా. రే బండుడా, చెప్పన్నా. నువ్వు మాకు ట్రీట్ ఇచ్చేంత వరకు నువ్వు లుంగి కట్టనక్కర్నే లేదు. పోరా. కట్టను, అది ఇవ్వన్నా. పోరా. రే, ఇదిగో ఇంకోటి అంటించు. వచ్చిన రోజు ఇవన్నీ అంటించాలరా. సీనియర్స్ చూశారనుకో మన పని అంతే. ఏదైనా దేవుడి ఫోటోలు అయితే పర్వాలేదు. నా ఈ దేవుడి గురించి ఏదైనా ప్రాబ్లం చేస్తే నేను చూసుకుంటా. ఇక ఊర్లో ఎవరూ లేనట్టు. రెహమాన్ అంటే నీకు అంత ఇష్టమారా? ఇష్టమానా? నేను ఎప్పుడన్నా చెన్నైకి వెళ్తే ఈయన చూస్తా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి నిల్చొని స్టూడియోని చూస్తా. ఇక ఇదైనట్టే. ఈ తలుపు గడిని శబ్దం చేయకుండా వేయమన్నా విజయ్ చెంప మీద వాళ్ళు చల్లున వేసినప్పుడు భలే శబ్దం వచ్చింది. అవును, బాగా శబ్దం వచ్చింది. ఏంటి విజయ్, టైర్డ్గా ఉందా? అయ్యయ్యో, నా వల్ల కూర్చోవడం అవట్లేదు, పడుకోవడం అవట్లేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఒంట్లో ఎరి బ్లాక్ అయింది అనుకుంటా. గ్యాస్. సీనియర్సే అయి ఉంటారు. నేను చూస్తా. సందేహమే వద్దు, వాళ్ళే చెప్పారు కదా. విప్పేయ్. ఇప్పేసాడు కదా, తెరవచ్చా? ఇదెవరు కొత్త అవతారం? హలో,
నా పేరు సంజు. ఏంటి ఎవరు పడుకోలేదా? మేము నిద్రపోవడానికి చూస్తున్నామన్నా. అన్నా, నేనేం సీనియర్ని కాదు, ఈ రూమ్మేటే. ఈ రూమ్కి ఫస్ట్ వచ్చింది నేనే. ఉదయమే వాళ్ళ రూమ్కి తీసుకెళ్లి డ్రెస్సులన్నీ ఉతికించారు. ఒళ్ళు హోనం అయిపోయింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకు నీ గ్యాస్ అంత పోయిందా? నాకన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు ఈ రూమ్ లోనే ఉన్నారు కదా, అందుకే అందరికీ గుడ్ నైట్. ఇంకా అవలేదా? విప్పు విప్పు విప్పు. ఇప్పేశా. హలో. హలో, అనిల్ కుమార్. హాయ్ హేమంత్. హాయ్ అర్జున్. మురళీకృష్ణ. సంజు. హలో. హాయ్. విజయ్. హాయ్. అర్ధరాత్రులు హాయ్ అని చెప్పి ఉతికేస్తారేంటి మనల్ని? ఒకవేళ ఫస్ట్ ఇయర్ అంటారేమో. మీరు ఫస్ట్ ఇయరా? అవును. వృధాగా లుంగి ఇప్పించారు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, టెన్షన్ పడ్డాం. ఓ మిత్రమా, ఆ తలుపుకి గడేసి రావాలి, సరేనా? ఈ లుంగి ఇప్పి వేసుకోవడానికి చేతులు నిప్పుడుతున్నాయి. ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లా. ఉదయాన్నే లేచి చదువుకోవాలి కదా.